కడప జిల్లాలో ఫ్లెక్సీలు కలకలాన్ని రేపుతున్నాయి. ఈ సంస్కృతి గత కొంతకాలంగా కూడా కడప జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఏదైతే పార్టీకి సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్న చోట ఇలాంటి ఫ్లెక్సీలు వెలుస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఏదైతే జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి జీడిపి అభివృద్ధి రేటు విషయం పైన కూడా ఒక ఫ్లెక్సీ ఇక్కడ వెలిసింది. ఈ వెలిసినటువంటి ఫ్లెక్సీ పైన కూడా అటు కడప జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. కడప నగరంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ సమీపంలో పాదచారులు ఎవరైతే వాకింగ్కి వస్తుంటారో వాకర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో ఏముందో ఒకసారి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. జగన్కి చేసింది చెప్పుకోవడం చేత కావడంలే. అంటే ప్రతి సంవత్సరం అంటే 2018, 19 అదేవిధంగా 2023, 24కు సంబంధించి ఏదైతే అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ ఫిషింగ్కి సంబంధించి 2,61,448 అదేవిధంగా 2023, 24 సంవత్సరానికి సంబంధించి 4,31,100 అంటే యాన్యువల్ గ్రోత్ రేట్ 12.97%. అదేవిధంగా మైనింగ్ అండ్ క్వారీయింగ్ వచ్చేసి 20,955, జగన్ హయాంలో 32,259 అంటే వృద్ధి రేటు 10.78%. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అది చంద్రబాబు హయాంలో 67,393 అయితే అదేవిధంగా 2023, 24కు సంబంధించి 1,29,806 అంటే 18.52%. ఇలా ప్రతి అంశాన్ని అటు ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, అదర్స్ ఇవన్నీ కూడా యూటిలిటీకి సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ట్రేడ్, రిపేరు, హోటల్స్, రెస్టారెంట్ వంటికి సంబంధించి ఆర్థిక రేటు భారీ స్థాయిలో పెరిగిందన్నటువంటి విషయాన్ని చెప్తూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పరిచింది. ఈ లెక్కలన్నీ తాను చెప్పింది కాదు. ఏదైతే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి అన్న అడిగిన ప్రశ్నకు పెద్ద ఆయన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి పంకజ్ చౌదరి గారు సమాధానం చెప్పుండారు. రాజ్యసభ సాక్షిగా గత 5 ఏళ్లలో జగన్ సృష్టించిన సంపద అన్న కరోనా లాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొని కూడా అన్నింటిలో కలుపుకొని 2018, 19కి ఉన్న సంపద రెట్టింపు లెక్క సృష్టించి ఉండలే జగను అంటూ కూడా ఓ రకంగా 2018, 2019కి అదేవిధంగా రాష్ట్ర జీడిపి 7.9 లక్షల కోట్లు ఉంటే 2023, 24కి రాష్ట్ర జిఎస్డిపి అంటే 1,00,000 కోట్లకు చేర్చి పెట్టినలా మన జగను. జిఎస్డిపి అంటే ఏందో అనుకుంటున్నారా మీరు? ఒక దేశం ఆర్థిక వృద్ధికి రాష్ట్రం యొక్క పాత్ర అంటే దేశ అభివృద్ధికి రాష్ట్రం సంపాదించే దుడ్లన్నా అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఫ్లెక్సీలో వేసినటువంటి పరిస్థితి. అయితే సంపద సృష్టించడం అంటే ఇది కదా మరి అంటూ కూడా ఓన్నో ఈ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తా ఉండా అంతే అని ఓ రకంగా ఈ ఫ్లెక్సీ వెలిసింది. అంటే ఇది ఇక్కడ వెలిసినటువంటి ఈ ఫ్లెక్సీ ఓ రకంగా ప్రధానంగా చర్చకు దారితీసిన పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి జరగలేదన్నటువంటి వాదన, అదేవిధంగా రాష్ట్ర వృద్ధి రేటు పూర్తిగా క్షీణించిపోయింది, అప్పుల భారంతో ఊగిపోయినటువంటి పరిస్థితి అన్నటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే ఇక్కడ వెలిసినటువంటి ఫ్లెక్సీ ఓ రకంగా కడప జిల్లా వ్యాప్తంగా ఆ చర్చకు దారితీసిన పరిస్థితి. అయితే ఈ విషయాన్ని జగన్ చెప్పుకోవడం చేత కావడం లేదు. అయితే జగన్ విషయాన్ని చెప్పుకోవడంలో చేత కాలేదు, అందువల్ల ఆయన ఓటమి పాలయ్యారన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా పాదచారులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఇక్కడ అంతా చదువుకున్న వారే ఎక్కువ విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. వీరంతా కూడా ఇక్కడ ఈ ఫ్లెక్సీలను చూసి ఆ తర్వాత వృద్ధి రేటు ఎలా పెరిగింది ఏంటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటారన్నటువంటి ఉద్దేశంతోనే వేశారు. అయితే ఈ ఫ్లెక్సీ ఎవరు వేశారన్నటువంటి విషయం పైన కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో చూస్తే ఫయాజ్ బాషా అని ఉంది. అయితే ఫయాజ్ బాషా అనే వ్యక్తి ఎవరు, అసలు వైసీపీ అభిమానాలు లేకుంటే అజ్ఞాత వ్యక్తి అన్నటువంటి విషయం కూడా తెలియని పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి కేవలం కడప నగరంలో ఆర్ట్స్ కాలేజ్ సమీపాల్లోనే వేశారంటే కినా కొంతమంది విద్యార్థులు ఉంటారు, వారందరికీ కూడా ఇది తెలియజేయాలా అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ఫ్లెక్సీ వేశారన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా ఇక్కడ వెలిసినటువంటి ఫ్లెక్సీ అటు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం జగన్మోహన్ రెడ్డి వృద్ధి రేటుని పెంచారన్నటువంటి భావన వ్యక్తం చేసి కూడా ఇక్కడ ఫ్లెక్సీ వెలిసింది. అంటే దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వృద్ధి రేటును పెంచే దిశగా అడుగులు వేసిందే తప్ప ఎక్కడ దాన్ని దించే దిశగా కూడా అడుగులు వేయలేదన్నటువంటి వాదన వినిపిస్తూ కూడా ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ ఫ్లెక్సీ ఒక రకంగా ఏర్పాటు చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ప్రధానంగా పార్టీ అభ్యర్థుల్లో కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో ప్రధానంగా ఈ అంశం చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే గత కొంతకాలంగా అటు రాజకీయవేత్తలు విమర్శిస్తున్న పరిస్థితి, వృద్ధి రేటును పూర్తిగా క్షీణించిపోయిందన్నటువంటి వాదనలు కూడా కొంతమంది వినిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ వేయడం, అదేవిధంగా లెక్కలతో సహా ఏదైతే
సంవత్సరాన్ని 2018, 19 అదేవిధంగా 2023, 24కు సంబంధించి ప్రధానంగా ఆయన ఫ్లెక్సీలో ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీల్లో వేసినటువంటి లెక్కలతో సహా వేశారంటే ఖచ్చితంగా ఆ వృద్ధి రేటు పెరిగిందన్నటువంటి భావన తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్నటువంటి విషయం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నిత్యం జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ ప్రతి అంశాన్ని కూడా ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించిన అంశం కావచ్చు ఇతరత్ర అంశాల విషయంలో కూడా అటు జగన్ను ముడిపెట్టి నిత్యం జగన్ నామస్మరణ చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ ఓ రకంగా వృద్ధి రేటు పెరిగిందని చెప్పడానికి నిదర్శనంగానే అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఫ్లెక్సీలు కడప జిల్లాలో సంస్కృతిగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఆ సంస్కృతి కాస్త ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీడిపి వృద్ధి రేటును పెంచే కార్యక్రమంలో భాగంగా జగన్ ఎంతో బాగా పనిచేశారన్నటువంటి విషయాన్ని కూడా చెబుతూనే ఇక్కడ ఫ్లెక్సీ వెలిసింది. ఈ అంశంపైన ప్రధానంగా కడప జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఒక రకంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.